పాయింట్ ఏంటంటే మీ రిటైర్డ్ అసోసియేషన్ ఇంజనీర్స్ అసోసియేషన్ 2003లో కూలిపోయిన తర్వాత మీరు ఒక రిపోర్ట్ ఇచ్చినారని అంటున్నారు. మీరు అంతా చూసి మీరు ఒక 2023లో ఇచ్చారు. ఒకటి బిఫోర్ మీరు అసలు ఇది చేపట్టేటప్పుడు కట్టేటప్పుడే అసలు ఇది వయబులా కాదా అనే దాని విషయంలో మీరు ఎందుకు ఫోకస్ చేయలేకపోయినారు? అంటే అప్పుడు మనకు ఆ కంపెనీలు ఏవేవి రినౌండ్ కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ గురించి మనము డౌట్ పడతామా? అసలు కంపెనీ ఎల్ఎన్టీ ఆ 3 కూడా రినౌండ్ కంపెనీసే. 3 బ్యారాజీలు కట్టినవి కూడా మామూలు కంపెనీలు ఏం కావు. ఒకటి బాంబే కంపెనీ ఉంది, ఒకటి మటుకు మన ఇది నవయుగం ఉంది ఒకటి. ఓకే. అయితే ఈ 3టికి ఒకటి టెక్నాలజీతో చేయడం జరిగింది. కానీ మనకు కట్టేటప్పుడు ఇది ఫెయిల్ అవుతుందని ఎట్లా తెలుస్తుంది అసలు? ఇప్పుడు ఈ సీకెండ్ ఫైల్స్ ఇది కరెక్టా కాదా? అసలు ఈ 6 నెలల ముందే ఆ కాంక్రీట్ అవన్నీ కొట్టకపోతున్నాయి, మెయింటెనెన్స్ ఎందుకు చేయట్లేదు? ఆ విషయంలో మేము ఎప్పుడైతే వాటర్ రిలీజ్ చేసిండ్రో 19లో ఇమ్మీడియట్ గా పోయిన తర్వాత మేము 2 సార్లు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము. అసలు మీరు ఎందుకు దీన్ని పట్టించుకుంటలేరు అనే సీన్ కూడా అడగడం జరిగింది. ఇప్పుడు ఏడాది అయిపోయింది, 2వ ఏడాదికి వచ్చింది, మీరు ఇంతవరకు దాన్ని పట్టించుకోకుండా చేయడం ఏంటి, అసలు ఏం చేస్తున్నారని అప్పుడున్నటువంటి సీఈలు ఎవరైతే ఉన్నారో ఆ సీఈ ఉన్నారో వారిని మేము అడిగినాం, ఎస్సీని అడిగినాం. దాని తర్వాత మాకు ఎప్పుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా కూడా మేము అడిగినాం. కానీ 2020 సెప్టెంబర్ తర్వాత మాకు కేసీఆర్ గారితో ములాఖాతు లేదు. 2020 సెప్టెంబర్. ఓకే. అంటే అప్పటికి ప్రాజెక్ట్ ఏదో 19 జూన్లోనే ప్రాజెక్టు స్టార్ట్ అయింది. జూన్ 21 రోజు ఇనాగ్రేషన్ అయింది కదా. దాని తర్వాత 1 సంవత్సరం వరకు ఉండే మనకు. నెక్స్ట్ సీజన్లోనే ఇది అయింది. సో మిమ్మల్ని ఎంతవరకు ఇన్వాల్వ్ చేసినారు ఈ టోటల్ ప్రాజెక్ట్ లో? ఈ టోటల్ ప్రాజెక్ట్ మా ఇన్వాల్వ్మెంట్ 0. మాకు ఒకసారి ఏమన్నారంటే 19 జనవరిలో ఒకసారి అన్ని ప్రాజెక్టులు తిరిగి రండి అని చెప్పేసి 2 హెలికాప్టర్లు ఇచ్చి అన్ని ప్రాజెక్టుల మీద రిపోర్టు తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రాజెక్టును కూడా మేము అప్పుడు 19 జనవరిలో ఇంకా అప్పటికి ఇంకా 20 జూన్లో కదా ఇది అయింది. అప్పుడు కూడా మేము మా దృష్టికి ఏవైతే వచ్చినాయో అవి తీసుకొచ్చి వారికి చెప్పడం జరిగింది. వెరీ నెక్స్ట్ డే నాడు తను వెళ్ళి వాటిని వాళ్ళని వాయించేసి కొన్ని రెక్టిఫై చేసినట్టు మాకు సమాచారం ఉన్నది. కాబట్టి మళ్ళీ మేము ఎన్నడూ ఆ ప్రాజెక్టుని మళ్ళీ చూసింది ఇప్పుడు మళ్ళీ ఇనాగ్రేషన్ డే నాడు చూసినాం. అసలు అంటే ఇప్పుడు టోటల్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన సర్వేలన్నీ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగినాయి. ఆయన సర్వే సంస్థలు ఇవన్నీ, ఆయన డిసైడ్ చేసిన సంస్థలు ఇవన్నీ. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది ఆయన త్రూనే అన్నది బయట వినబడే ఒక ఎలిగేషన్ మీ మీద. నాకెక్కడ సర్వేలండి, మేము వ్యాప్కోసోలు చేశారు, మేము ఎక్కడ చేసాం అసలు? మేము మాకు ఇచ్చినది ఏంది టార్గెట్ అంటే ఆల్టర్నేటివ్ గా మీరు చూడండి అని చెప్పేసి 15లో ఇవ్వడం జరిగింది, ఎప్పుడైతే అక్కడి నుంచి లేనప్పుడు. అయితే మేము ఆ రోజు కూడా ఏం చెప్పినామంటే మా యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏదైనా కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పించి 150కి అయినా పర్లేదు తుమ్మిడిహట్టి దగ్గరనే కట్టాలని చెప్పేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ మాది. సో మీది ఫస్ట్ ప్రిఫరెన్స్ తుమ్మిడిహట్టి ఇచ్చాం. ఓకే. సెకండ్ ప్రిఫరెన్స్ అక్కడ వీలు కాదు, వాళ్ళు ఒప్పుకుంటలేరు అంటే అదే ప్రాణహిత మీద వేములపల్లి దగ్గర ఇంకో సైట్ ఇచ్చాం అన్నట్టు. వేములపల్లి దగ్గర అక్కడ నుంచి ఒక 10-12 కిలోమీటర్స్ డౌన్ వేములపల్లి దగ్గర ఇచ్చాం. వేములపల్లి ఇచ్చేసి ఆ రోజు మాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మేడిగడ్డ దగ్గర కట్టి డైరెక్ట్ గా వాటర్ ని మిడ్మానేరుకు తీసుకుపోవాలనేది ఆలోచన. అసలు బ్యారేజ్ మీకు ఇచ్చిన సర్వే దాంట్లో బ్యారేజ్ అన్న టాపిక్ లేదు. అంటే అక్కడి నుంచి ఒక టన్నెల్ తీసి మిడ్మానేరు కలపాలన్నది ప్లాన్. అది ఇచ్చేది అన్నట్టు. దాన్ని మేము వెహిమెంట్లీ అపోజ్డ్. మేము రాసిన సెంటెన్స్ వినండి. కన్స్ట్రక్టింగ్ ఏ బరాజ్ across Godavari at Medigada and taking the water directly to Midmaner is not advisable. రేవంత్ రెడ్డి గారు ఇంతవరకే చదువుతారు అన్నట్టు. కాబట్టి మేము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎల్లంపల్లిని బైపాస్ చేయకూడదు అనేది మా యొక్క సిద్ధాంతం. ఎందుకంటే ఎల్లంపల్లి నుంచి అప్పటికే 2015 వరకే 7 నుంచి 15 మధ్యలో అక్కడ టనల్స్ కూడా అయినాయి అనమాట. ఎల్లంపల్లి టు మిడ్మానేర్ మధ్యలో ట్విన్ టనల్స్, తర్వాత 7-8 వేల కోట్ల పనులు జరిగినాయి. ఓకే. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా మేడిగడ్డ నుంచి మిడ్మానేర్కు పెట్టడం వలన ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కి ఏదైతే ఆల్రెడీ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాం కదా, అది మొత్తము అది వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ కింద అవుతుంది కదా. అందులో ఎల్లంపల్లి అనేది బైపాస్ చేయడానికి వద్దు అని మేము గట్టిగా చెప్పి దిస్ ఇస్ నాట్ అడ్వైజబుల్
అని చెప్పేసి మేము ఆ రోజు గట్టిగా చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ తుమ్మిడిహట్టి, సెకండ్ వేమనపల్లి, ఏదైనా కూడా ఇది మటుకు మేము ఒప్పుకోమని చెప్పినాం అన్నట్టు. సో మీరు అది ఒప్పుకోరు అన్నారు, అందుకే ఆ బ్యారేజ్ల నిర్మాణం జరిగిందా లేకపోతే బ్యారేజ్ చెప్తున్నాడు. ఇది మేము ఒక 1.5 month దీని మీద చర్చలు జరిగినాయి. మేము ఖచ్చితంగా దీన్ని ఇక లెటర్ రాసే ఇచ్చేసినాం ఇక లాస్ట్ కి. దాని తర్వాత డిపార్ట్మెంట్ వ్యాప్కోసోలు కలుసుకొని ఎల్లంపల్లికి ఒప్పుకున్నారు అన్నట్టు. ఒప్పుకొని దాని మీద ఎట్లా తీసుకుపోవాలనే దాని మీద డిపార్ట్మెంట్ వాప్కోస్ ఇచ్చినటువంటి సజెషన్ ఇది. మేము ఇవ్వలేదు ఏది ఈ బరాజులు ఇట్లా పోవాలని చెప్పేసి. మేము ఏమైనా ఎల్లంపల్లిని మీరు బైపాస్ చేయడానికి వీల్లేదు, ఎల్లంపల్లికి పోవాల్సిందే అని మేము ఖచ్చితంగా కూర్చున్నాం. ఆ పాయింట్ మీద మేము ఏమాత్రం మేము జరగలేదు. కాబట్టి అప్పుడు ఇక మనకు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా తప్పుతుంది. కొన్ని నెంబర్ ఆఫ్ బరాజెస్ ఉన్నట్టయితే రేపటి నాటికి ఫ్యూచర్లో మనకు నావిగేషన్ కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు. ఒకసారి మన సెంట్రల్ మినిస్టర్ అప్పుడు ఇప్పుడున్న ఆయన, ఇప్పుడు వారెవరు, నితీష్ గడ్కరీ గారు, వారు ఏమన్నారంటే గోదావరి మీద నెంబర్ ఆఫ్ బ్యారేజెస్ కట్టడం వలన రేపటి నాటికి మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అది పనికొస్తాయి అవన్నీ కూడా. కాబట్టి మనము ట్రాన్స్పోర్టేషన్ కు విధంగానే మీరు బ్యారేజీలు నిర్మించుకోండి అని కూడా వారు చెప్పడం జరిగింది అన్నట్టు. అట్లా ఒకటి ఎక్కడ వరంగల్లో మనము కంతనపల్లి ప్రాజెక్ట్ గురించి అని ఒక బ్యారేజ్ మన అక్కడ కట్టినప్పుడు అది ఫస్ట్ 2009 దాని టెండర్ పిలిచారు సమైక్య రాష్ట్రంలో. అప్పుడు దాని డిజైన్ లో ఇది లేకుండే. తర్వాత పిలిచిన డిజైన్ లో దాన్ని లాకింగ్ సిస్టమ్ లో పిలవడం జరిగింది. రేపటి నాటికి ట్రాన్స్పోర్టేషన్ కూడా వన్కి వచ్చేటట్టు. ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రియారిటీ తుమ్మిడిహట్టి అన్నారు, తర్వాత వేములపల్లి అన్నారు, దాని తర్వాత వీళ్ళు అంటే మీరు ఎల్లంపల్లి బైపాస్ చేయడానికి వీల్లేదు, ఎల్లంపల్లిలో అయితే నీళ్లు పోయాల్సిందే. సో వీళ్ళు బ్యారేజ్ల నిర్మాణాన్ని తెర మీదకి తీసుకొచ్చి. సో తెర మీదకి తీసుకొచ్చిన దాంట్లో మీ పాత్ర లేదా? లేదు, అసలే లేదు. మీతో కూర్చొని మాట్లాడి మాకు అంత ఫైనల్ అయిన తర్వాత మాకు ఒకసారి ఆయన మేము ఎన్నడూ కూడా వారిని మేము అపాయింట్మెంట్ అడిగింది లేదు మొత్తం ఈ 10 ఏళ్లలో. మరి అయిపోయిన తర్వాత ఇట్లా కడుతున్నారు అని తెలిసిన తర్వాత మీరు అపోజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? మేమేమనుకున్నామంటే బరాజ్ అంటే మనకేం తెలుస్తుంది, ఓన్లీ కొంత వాటర్ ఇంపౌండ్ చేసుకుంటాం, తర్వాత చేసుకుంటా పోతాం కదా. కానీ ఆ డిజైన్ లకు మేము అంత డెప్త్ లకు ఎందుకు, ఓన్లీ ఫార్ములేషన్ దగ్గరనే మేము ఉంటాం. కానీ ఏ డిజైన్ ఇస్తున్నారు, ఎట్లు ఇస్తున్నారు, దాన్ని బరాజ్ లెక్క చేసి రిజర్వాయర్ లెక్క వాడుకుంటున్నారా, అవన్నీ అనేది మేము అంత డెప్త్ గా మేము పవర్ కన్జంప్షన్ గానీ అంతంత పెద్ద స్టోరేజ్ రిజర్వాయర్స్ ఇవన్నీ బ్యారేజ్ ఇవన్నీ అంటే ఇప్పుడు అక్కడి నుంచి వస్తేనేమో ఒక లిఫ్ట్ ద్వారా వస్తుంది. ఏది తుమ్మిడిహట్టి నుంచి వస్తే ఒక 30 మీటర్స్ లిఫ్ట్ ఒకటి ఉన్నది. దానికంటే అక్కడ వాడు సిడబ్ల్యూసి వాళ్ళు కూడా నేను చెప్తున్నా కూడా అక్కడ లేదంటారు, ఇక్కడ ఉన్నదన్నారు కదా. అక్కడేమో నీళ్లు లేవు, మీకు కావాల్సిన నీళ్ళు లేవు. ఇంకా ఫ్యూచర్ ఛత్తీస్గఢ్ వాళ్ళు వాడుకున్నట్టయితే 160లో 63 తీసేస్తే మీకు బ్యాలెన్సే ఉంటది. కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి. దాని తర్వాత రిజర్వాయర్లు కూడా లేవు, మీరు 15 TMCలే ఉన్నాయి. కానీ అది రాంగ్ కదా. ఏది తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవన్నది అవాస్తవం కదా. అంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్. అప్పర్ ఫ్యూచర్ లో వాళ్ళ యొక్క అది కలిసే ఉన్నది అన్నట్టు. అది ఫ్యూచర్ లో అనేది ఫ్యూచర్ లో అక్కడైనా ఎక్కడైనా ఫ్యూచర్ లో ఆ నుంచి తీసుకోగలుగుతారు వాడు. నువ్వు మేడియా దగ్గర గట్టు, తుమ్మిడిహట్టి దగ్గర గట్టు, ఛత్తీస్గఢ్ వాడు ఫ్యూచర్ లో 63 TMCలు తీసేస్తాడు. అట్లా ఉన్నప్పుడు మరి ఎక్కడున్నాయి, ఇక్కడ ఎట్లున్నాయి అని ఇది కూడా అడిగిండు అనమాట. అడిగితే వీళ్ళు 280 TMC మాకు కావాలి అని పెడితే 283 ఇచ్చిండు. ఇది సిడబ్ల్యూసి. అక్కడ 120 అడిగితేనో 104 ఇచ్చిండు. 280 అడిగితే 283 ఇచ్చిండు. ఎవరు ఇచ్చిండు మరి? సిడబ్ల్యూసి. దే ఆర్ ది అథారిటీ కదా. అంటే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఇది ఆ నుంచి ఇక్కడికి 110 ఎంతో కిలోమీటర్స్ ఉంటది. ఆ కిలోమీటర్లో వచ్చేటువంటి వాగులు అవి స్ట్రీమ్ కోర్సెస్ మహారాష్ట్ర నుంచి ఒక 16 ఉన్నాయి, మన దగ్గర నుంచి పెద్దగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చే వరకు ఎక్కువ అవుతుంది. దాని తర్వాత అందరి నుంచి మేము 283 ఇక్కడ వీళ్ళు దొరుకుతుందని వాళ్ళు ఇచ్చిండ్రు అన్నట్టు. మనం అడిగిన దానికంటే